హైదరాబాద్కు నష్టం కలిగించినందుకు రేవంత్ రెడ్డి మీద ఈ తెలివి తక్కువ నిర్ణయం తీసుకున్నకు ఆయన నాయకత్వం వహిస్తున్న మున్సిపల్ శాఖ మీద పెట్టాలి. ఇచ్చిన కాంట్రాక్ట్ బ్రీచ్ నువ్వు చేసి పైసలు మిగతాయి కట్టక హైదరాబాద్ ఇమేజ్ దెబ్బతీసి సిగ్గుచేటైన పని చేసి ఇట్లాంటి చేస్తే ఇన్వెస్టర్ కాన్ఫిడెన్స్ ఉంటుందా అండి? గవర్నమెంట్ ఈజ్ అ కంటిన్యూస్ ఇన్స్టిట్యూషన్. ఒకడు పోయి ఒకడు వస్తాడు, ఇక రెడ్డి వచ్చే మొదలాడు అంటే కుదురుతుందా? కొత్తగా వస్తే మళ్ళీ మొదటికెళ్ళి మొదలు పెడతారు ఎవడన్నా? అని తెలివి తక్కువ నిర్ణయం నువ్వు చేసి, నేను అందుకే అంటున్నా, ఇక కేసులు పెట్టాల్సి వస్తే నేను అడుగుతున్నా, మరి కామన్వెల్త్ చూసినాం, గట్లేమైనా కరప్షన్ జరిగిందా? 114 రెట్లు పెరిగిందా? అయినా పెట్టుబడికి అనుకోటి కానీ ఖుల్లా చెప్తున్నా, ఎస్ వీ డిసైడెడ్ యాజ్ అ గవర్నమెంట్. నేను హెచ్ఎండిఏ వైస్ చైర్మన్, మున్సిపల్ మినిస్టర్, ఐఎమ్ ద కాంపిటెంట్ అథారిటీ టు టేక్ అ డెసిషన్. I informed my chief minister, who is the chairman of HMDA. I instructed my commissioner and secretary. ఇక ఇంగ్లాండ్ దాచితందుకు ఏమన్నా నాకు అర్థం కాదు. ఫైల్ సంతకం పెట్టినా, పంపించినా, డబ్బులు పంపించినాం, హైదరాబాద్ మళ్ళీ సర్క్యూట్లో పెట్టించినాం. తప్పెట్లయితుందండి? దాంతోపాటు నేను అడుగుతా ఉన్నా, చాలా విచిత్రం, ఈ మనిషి తెలిసి మాట్లాడతాడో తెలివి తక్కువ మాట్లాడతాడో కానీ, ఇగో రేవంత్ రెడ్డి మొన్న నరికిండు ఆగస్టు 25 నాడు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పిచెస్ హైదరాబాద్ యాజ్ ఒలింపిక్ డెస్టినేషన్, ఒలింపిక్ హోస్ట్. ఇది 2036 ఒలింపిక్స్ కట. ఈ గొప్ప వ్యక్తి ఈయనట ఒలింపిక్స్ చేస్తారట. ఒలింపిక్స్ ఎంత ఖర్చు అవుతుంది ఎరికేనా ఆయనకు? ఒక్కసారి చెప్తాను నేను, అది కూడా. అందుకే నేను తెలుసుకొని వచ్చిన, ఎందుకంటే తెలియకుండా వస్తే బాగుండదు కదా. కాదే, ఒలింపిక్స్ ఇంకెక్కువ అవుతుంది, అదే చెప్తున్నా నేను. ఒలింపిక్స్కు ఒక్క నిమిషం చెప్తా. 2016లో రియోలో ఒలింపిక్స్ జరిగితే అక్కడ ప్రభుత్వం పెట్టిన ఖర్చు 1,08,000 కోట్లు. 2020లో టోక్యోలో అక్కడ ఒలింపిక్స్ జరిగితే అక్కడి ప్రభుత్వం పెట్టిన ఖర్చు 2.9 lakh crores, 2.9 లక్షల కోట్లు. మన స్టేట్ బడ్జెట్ కంటే ఎక్కువ. మరి ఈ మొగోడట ఒలింపిక్స్ హైదరాబాద్లో పెడతాడట. 50 కోట్లకే కీ కా 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 అని ఉరుతుండు, ఈయన ఒలింపిక్స్ పెడతాడు ఈ ముఖానికి. 2,90,000 కోట్లు పెడతావా? అవుతుందా నీ ముఖానికి? అది నీకు ఇరికేనా? ఒక అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ఒక ఈవెంట్ కండక్ట్ చేసే తెలివితేటలు ఉన్నాయా నీకు? అసలు తెలుసా నీకు ఇది ఏందో? అసలు సబ్జెక్ట్ తెలియదు, ఈ మన్ను తెలియదు. ఒక్కటే కథ, కక్ష సాధించాలి, సావ కొట్టాలి, ఏదో ఒకటి. ఎవరి మీద పెట్టాలంటే కరప్షన్ కేసు. చేతనైతే మెగా ఇంజనీరింగ్ మీద పెట్టు. సుంకిశాలలో గోడ కూలిపోయింది, ఇంటేకి వెళ్ళి మొత్తం కూలిపోయింది, 80 కోట్లు నష్టమైంది. దమ్ముంటే నీ డిపార్ట్మెంట్ నీకు ఇచ్చింది రిపోర్ట్, వెంటనే బ్లాక్ లిస్ట్ చేయి. చేతనైతే పంపు ఏసీబీ కృష్ణారెడ్డి ఇంటి మీదకి చూస్తా. ఉందా దమ్ము? నువ్వు అన్నావు కదా ఈస్ట్ ఇండియా కంపెనీ అని, మెగా కృష్ణారెడ్డి ఇంటి మీదకి పంపు చూస్తా నీకు దమ్మెంతుందో. రేవంత్, నీ భాషలో చెప్తున్నా, నువ్వు మొగోనివైతే ఏసీబీ పంపి మెగా ఇంటికి చూస్తా నేను. ఉందా దమ్ము? పెట్టు ఏసీబీ కేసు. ఎవరి మీద పెట్టాలి? నీ కొడంగల్ ప్రాజెక్టులో జరిగిన గొటాల మీద పెట్టాలి ఏసీబీ కేసు. రాఘవ, నువ్వు ఇద్దరు మంచిగా కేక్ కోసుకున్నట్టు కోసుకున్నారు కదా, ఎన్సీసీని ఎల్ఎన్టీని డిస్క్వాలిఫై చేయ, దాని మీద పెట్టాలి ఏసీబీ కేసు. ఎవరి మీద పెట్టాలండి? 50 లక్షలతో దొరికిన బ్యాగ్ మ్యాన్ మీద పెట్టాలి. 8 ఏళ్ళ మరి ఆ కేసు ఎడవైందో, ఈ దేశంలో న్యాయ వ్యవస్థ ఏం చేస్తుందో నాకైతే తెలియదు. కసాబ్ అన్నటోడు, కసాబ్ కూడా ఆయనే యాడ్ చేసింది, నేను చేయలేదు. కసాబ్ అన్నటోడు తుపాకీతో కాల్చుకుంటే టీవీ కెమెరాల ముంగట దొరికితే కూడా మన దేశం 4 ఏళ్ళు పట్టింది. అందుకని నేను కూడా ఏమనుకున్నాను, ఇక రేవంత్ రెడ్డి కూడా శిక్ష పడుతుంది, 8 ఏళ్ళు పడుతుందేమో అనుకున్నా. ఆ 8 కూడా దాటిపోయింది. మరి చూడాలి మరి ఏమవుతుందో. నేను ఇంకొక మాట అంటున్నా, కేసు పెట్టాల్సి వస్తే ఎవరి మీద పెట్టాలండి? ఇవాళ ఈ రేసు రద్దు చేయడం వల్ల గవర్నమెంట్కు, స్టేట్కు జరిగిన లాస్ కోసం రేవంత్ రెడ్డి మీద పెట్టాలని, డిపార్ట్మెంట్ మీద పెట్టాలి కేసు, ఏసీబీ కేసు. ఇలా ఆయన తీసుకున్న నిర్ణయం వల్ల ఆ సంస్థకు లాభం జరిగింది. రేసు పెట్టకుండా వాళ్ళు 55 కోట్లు హ్యాపీగా లోపలేసుకున్నారు జేబులో. ఎవరి మీద పెట్టాలి కేసు? మేమేమో బ్రాండ్ ఇమేజ్ క్రియేట్ చేసినాం హైదరాబాద్, నువ్వేమో బ్యాడ్ ఇమేజ్ క్రియేట్ చేస్తున్నావు. చండాలమైన పనులు, హైడ్రా అన్న దుకాణం, బ్లాక్మెయిల్ దందా, హైదరాబాద్ రియల్ ఎస్టేట్ డాము, హైదరాబాద్ ఇవాళ ఏదైనా కొందామంటే బాధ, హైదరాబాద్ ఇలా కొనదందుకు ప్రజలు భయపడితే పరిస్థితి వచ్చింది. ఇవాళ వాస్తవం కాదని నేను చెప్పేది. విశ్వనగరం విజన్ దెబ్బతీస్తున్న నువ్వు ఇట్లా చేస్తే పెట్టుబడులు వస్తాయండి? ముఖ్యమంత్రి అంటాడు రాగానే చేసిన నిర్ణయాలు ఇవ్వా. మెట్రో రద్దు, ఎయిర్పోర్ట్ మెట్రో, రేసు రద్దు, ఫార్మాసిటీ రద్దు, వస్తాయా పెట్టుబడులు, ఉద్యోగాలు? పాపం మన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు అందుకే మొత్తుకుంటున్నాడు, మాకు అప్పు ఉడతలేదు అంటుండు. మరి ముఖ్యమంత్రి దివాళకోరు మాటలు మాట్లాడితే అప్పటికెళ్ళి ఉడుతుందా? ఇట్లాంటి దిక్కుమాల పనులు చేయొద్దు. మేము అందుకే చెప్తా ఉన్నాం, ఎందుకు పెడతావు కేసు? పెడితే పెట్టు, అది కూడా చెప్తాను. ఇప్పుడు మీకు చెప్పింది ఆడ చెప్తా, ఏమున్నది దాచుకునేదానికి ఏమున్నది? అవు బరాబర్ ఇచ్చిన గవర్నమెంట్గా నిర్ణయం తీసుకున్నా. ఐ యామ్ ద గవర్నమెంట్, ఐ వాజ్ ద గవర్నమెంట్, మినిస్టర్ అండ్ సెక్రటరీ ఆర్ ద గవర్నమెంట్. ఐ టుక్ ఎ డెసిషన్ ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ హైదరాబాద్, ఐ టుక్ ఎ డెసిషన్ ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ తెలంగాణ.
టు పుట్ హైదరాబాద్ అండ్ తెలంగాణ ఆన్ ఇంటర్నేషనల్ మ్యాప్, ఇంటర్నేషనల్ సర్క్యూట్. తప్ప ఎందుకు పెడతావా ఆ కేసు నా మీద? హైదరాబాద్ ఇమేజ్ పెంచినందుక? ఎందుకు పెడతావు కేసు? లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చినందుక? ఎందుకు పెడతావు కేసు ప్రపంచ పటంలో హైదరాబాద్ నిలబెట్టినందుక? ఎందుకు పెడతావు కేసు బెంగళూరును దాటి హైదరాబాద్ ఐటీ ఎగుమతులు పెంచినందుక? పారిపోతాయన్న కంపెనీలను కాపాడినందుక? లేదా దిగ్గజ కంపెనీలకు డ్రీమ్ డెస్టినేషన్గా మార్చినందుక? లేదా మా పిల్లల భవిష్యత్తుకు బంగారు బాటలు కేసీఆర్ గారి నాయకత్వంలో వేసినందుక? మేము మళ్ళీ ఒకటే అంటా ఉన్నాం, ఈ అటెన్షన్ డైవర్షన్ గేమ్లతో రేవంత్ రెడ్డి ఎక్కువ రోజులు తప్పించుకోలేవు. పాపం నేను మళ్ళీ గుర్తు చేస్తా ఉన్నా ఆయనకు, నువ్వు ఎన్ని కథలు పడ్డా, నువ్వు ఎన్ని వేషాలు వేసినా మేము మాత్రం ఇడిచిపెట్టాం. నీ 6 గ్యారంటీలు ఇడిచిపెట్టాం, నీ 420 హామీలు ఇడిచిపెట్టాం. అప్పుడప్పుడు నువ్వు ఏదో గోకినట్టు చేస్తే మేము కూడా ఎక్స్ప్లెనేషన్ ఇస్తాం, తప్పదు. ఎందుకంటే ప్రజలకు తెలవాలి వాస్తవాలు. ఇన్ని చెప్పినాక కూడా నువ్వు కేసు పెడతా, ఏమో చేస్తా అంటే నీ ఇష్టమున్న కేసు పెట్టుకో. ఇలా రాసింది ఇంకో పేపర్, కేటీఆర్ టార్గెట్ కేటీఆర్. టార్గెట్ ఉండాలి 6 గ్యారంటీల అమలు, టార్గెట్ ఉండాలి రైతుల వడ్ల కొనుగోలు, టార్గెట్ ఉండాలి రైతులకు రైతు బంధు వేసుడు, టార్గెట్ ఉండాలి చెర్లల చేపపిల్లలు వేసుడు, టార్గెట్ ఉండాలి దళిత బంధు లబ్ధిదారులకు మిగతా పైసలు ఇచ్చుడు, టార్గెట్ ఉండాలి స్కూటీలు ఇచ్చుడు, టార్గెట్ ఉండాలి లగ్గం చేసుకునే పిల్లలకు తులం బంగారం ఇచ్చుడు, టార్గెట్ గురుకులాలు మంచిగా చేసుడు ఉండాలి, టార్గెట్ ఓవర్సీస్లో ఇవాళ 2వ విడత స్కాలర్షిప్ రాక అవస్థలు పడుతున్న పిల్లలకు స్కాలర్షిప్ మీద ఉండాలి. టార్గెట్ కేటీఆర్ కాదు. వేస్తే వేసుకో, ఉత్సాహొచ్చ, నాకేం ఫరక పడేదేం లేదు. ఓ 2 నెలలు 3 నెలలు నువ్వు జైల్లో పెట్టి పైశాచిక ఆనందం పొందుతా అంటే నాకేం అభ్యంతరం లేదు. మంచిగా పోతా, యోగా గీగా చేసుకొని ట్రిమ్గా వస్తా, పాదయాత్ర ఎక్కుతా. కాబట్టి నేను భయపడేటోని కాదు, మేము ఎవ్వరం భయపడేటోళ్ళం కాదు. ఈ ఉడత ఊపులకు, ఈ హౌలా మాటలకు ఎవ్వడు భయపడడు. రేవంత్ తెలుసుకో, గాసిప్స్ పక్కకు పెట్టి గవర్నెన్స్ మీద దృష్టి పెట్టు, కొద్దిగా సిగ్గు తెచ్చుకో. హైదరాబాద్ ఇమేజ్ నీ చర్యల వల్ల దెబ్బతింటున్నది.